నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దివ్య. ఐఎమ్ జనరల్ సర్జన్ ఫ్రమ్ సురక్ష స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మనం వారికోస్ వెయిన్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ధమనులు, సిరలు అనే రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి. సిరలకు వచ్చే వ్యాధి లక్షణాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. నార్మల్ గా ఉండే డయామీటర్ కన్నా మోర్ దాన్ 3 mm డయామీటర్ ఉంటే వాటిని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయంటే మన సిరలుల్లో మన కాలు నుంచి గుండెకి మనకి రక్త ప్రసరణ రివర్స్ లో జరుగుతుంది. ఈ సిరల్లో కొన్ని కవటాలు ఉంటాయి. ఈ కవటాలు డ్యామేజ్ అయినప్పుడు మనకి రక్త ప్రసరణ అనేది కాళ్ళ నుంచి పైకి సరిగా ప్రసరణ అవ్వకుండా ఆ బ్లడ్ అనేది అక్కడే పూల్ అయిపోయి హైపర్ టెన్షన్ అంటే ఆ రక్తనాళాల వాల్స్ లో ఉండే తీవ్రత పెరిగి హైపర్ టెన్షన్ లాగా ఫామ్ అయ్యి ఆ రక్త పోటు అనేది పెరిగి ఆ నరాలు అనేవి ఉబ్బుతాయి అన్నమాట. ఇవి జనరల్ గా ఒక్కొక్కసారి ఫ్యామిలీ కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ గా ఈ వారికోస్ వెయిన్స్ దేని వల్ల వస్తాయంటే ఎక్కువసేపు నుంచొని పనిచేసే వాళ్ళకి లేదా కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఒబిసిటీ అంటే ఉబకాయం ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ టైంలో, స్మోకింగ్, కొన్ని హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ తీసుకున్న వాళ్ళకి ఈ వ్యాధి లక్షణాలు ఏముంటాయంటే మనకి కాళ్ళు ఎక్కువసేపు నుంచున్నా కూర్చున్నా కాళ్ళ నొప్పులు రావడము, కాళ్ళు ఇచ్చింగ్ అంటే దురదలు రావడము, పుండ్లు పడడము, నైట్ టైం ఎక్కువ నైట్ క్రాంప్స్ లాగా రావడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. జనరల్ గా ఈ వారికోస్ వెయిన్స్ ని వీనస్ డాప్లర్ అనే స్కాన్ ద్వారా డయాగ్నోస్ చేస్తాం, మనం కనుక్కుంటాం. వీటికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఉండే స్టేజ్ ని బట్టి, అంటే వారికోస్ వెయిన్స్ ఉండే స్టేజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మనకి మందులు పెట్టి స్టాకింగ్స్ అవి అడ్వైస్ చేస్తే కాలు ఎత్తు పెట్టుకోవడం ఇలాంటివి ఉంటే అవి తొందరగానే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ స్టేజ్ 3, 4 స్టేజెస్ పెరిగే కొద్దీ మనం సర్జరీ అడ్వైస్ ఉంటుంది. సర్జరీలు కూడా ఓపెన్, లేజర్ అని 2 రకాలు ఉంటాయి. రీసెంట్ గా ఇప్పుడు చాలా మోడాలిటీస్ వచ్చాయి. లేజర్ వీనస్ అబ్లేషన్ చేస్తాము, లేజర్ సర్జరీస్ చేసుకోవచ్చు. వారికోస్ వెయిన్స్ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనకి కాళ్ళల్లో ఆ రక్తనాళాలు అనేది వాపు వచ్చి పెయిన్ ఎక్కువ రావడం, థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం. లేదా డీప్ గా ఉండే రక్తనాళాల్లో గడ్డలు కట్టి మనకి అవి పైకి అంటే రక్తనాళాలు కాళ్ళ నుంచి హార్ట్ కి సప్లై అయ్యేటప్పుడు ఈ గడ్డలు అనేవి అక్కడికక్కడ మనకి ఫామ్ అయిపోయి లంగ్స్ లో చేరి పల్మనరీ థ్రాంబో ఎంబోలిజమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అల్సర్స్ ఫామ్ అవుతాయి, సడన్ గా బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం రక్తనాళాల నుంచి, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మీకు ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే డిలే చేయకుండా మీ దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి.